వెల్కమ్ టు ఏబిఎన్ టెక్ టుడే. భారతదేశం ముందుకు దూసుకుపోతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుంచి అభివృద్ధి చెందిన దేశాల జాబితా వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా వ్యోమ రంగంలో మన దేశం సాధించిన విజయాలు ప్రపంచం మన వైపు చూసేలా చేస్తున్నాయి. తాజాగా స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్లో ఘనమైన విజయం సాధించింది భారత్. వ్యోమ రంగంలో భవిష్యత్ ప్రయోగాలకి, అంతరిక్షంలో మన సొంత స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ఈ ప్రయోగ విజయమే కీలకం. మరి ఇంతటి అద్భుత విజయంలో ఇస్రోకి సహకారం అందించింది మన తెలుగువారు నడుపుతున్న అనంత్ టెక్నాలజీస్ సంస్థ. అది మనకి మరింత గర్వకారణం. అనంత్ టెక్నాలజీస్ ఎన్నో ఏళ్లుగా అనేక ప్రయోగాల్లో ఇస్రోకి చేదోడు వాదోడుగా నిలిచింది. 102 ఉపగ్రహాల నిర్మాణంలో, 82 లాంచ్ వెహికల్స్ తయారీలో ఈ సంస్థకి భాగస్వామ్యం ఉంది. మరి ఈ విజయోత్సవ వేళ దేశం సాధించిన ఈ అంతరిక్ష విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ అందులో భాగస్వామ్యం పొందగలిగిన అనంత్ టెక్నాలజీస్ని అభినందిద్దాం. అంతేకాదు, ఆ సంస్థ వ్యవస్థాపకులు అధినేత పావులూరి సుబ్బారావు గారితో నేరుగా మాట్లాడి ఆ విజయాన్ని, దాని వెనుక ఉన్న విశేషాల్ని ఈ స్పెషల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. డాకింగ్ టెక్నాలజీకి సంబంధించి మీరేం చెప్తారు సార్? అందులో మీరు ప్రధాన పాత్ర పోషించారు. దీంట్లో ముందుగా స్పేడెక్స్ సక్సెస్ గురించి మాట్లాడుకుందాం. మనం స్పేడెక్స్ అన్నది స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. దాన్ని మేము షార్ట్ ఫామ్లో స్పేడెక్స్ అని అన్నాం అనమాట. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మీనింగ్ 2 శాటిలైట్లు ఉపగ్రహాలు పైకి పంపించినప్పుడు 2 ఉపగ్రహాలను కలిసి అనుసంధానం చేయటం స్పేస్లో అని చెప్పడం నా ఉద్దేశం. అక్కడ దీంట్లో మీరు ఊహించుకోవచ్చు, మనం భూమి మీద మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక చిన్న సూదిలో ఒక దారం కూర్చడం కోసం ఎంత కష్టపడతాం అన్నది. అంటే దాంట్లో సూదిలో దారం కూర్చాలని చెప్పంటే మనకి ఏమేమి పని చేయాలి ఆలోచన చేసినప్పుడు దాంట్లో మనకి మన కళ్ళు కరెక్ట్గా పనిచేయాలి. అంటే ఎక్కువ మన సూక్ష్మ దృష్టితో చూడగలిగి ఉండాలి. అది అంటే కన్ను ఇది ఒక సెన్సర్, ఆ కన్ను బాగా పనిచేయాలి. దాని తర్వాత చేస్తున్నప్పుడు చెయ్యి వణకకుండా దగ్గరగా ఉండాలి. అంటే మీకు శక్తి కూడా కావాలి దానికి. దాని తర్వాత అతి చిన్న రంధ్రం కాబట్టి ఆ రంధ్రంలో దూర్చడం కోసం మీకు కావాల్సినంతగా అవగాహన పూర్తిగా దాని మీద ఉండాలి. అది మీకు భూమి మీద చేయటమే చాలా కష్టం. ఇలాంటి పని మీరు ఊహించండి, అంతరిక్షంలో చేయటం అన్నది ఎంత కష్టమైన పని. అందుకోసం ఏం చేసామంటే భారతదేశంలో మన అంతరిక్ష కేంద్రం వాళ్ళు, అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కొన్ని సెన్సర్స్ డెవలప్ చేశారు అందరి ఓన్. ఆ సెన్సర్స్ అన్నింటిలో కూడాను ఉపయోగించి 2 శాటిలైట్ నిర్మించిన తర్వాత ఈ 2 శాటిలైట్లు లాంచ్ చేసినప్పుడు అక్కడ స్పేస్ ఎలా ఉంటుంది మీకు తెలిసి ఉంటుంది కదా, అది ఫ్రిక్షన్లెస్. అది అంటే మీకు ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఒక ఫోర్స్తో వెళ్ళినప్పుడు అదే ఆర్బిట్లో కొనసాగుతూనే ఉంటుంది. అది అలాంటి చోట 2 శాటిలైట్లు తీసుకొచ్చి దగ్గరికి తీసుకురావటం, ఈ 2 అనుసంధానం చేయటం, దీనికి కావాల్సిన ఎన్నో సెన్సర్స్ ఇవన్నీ కూడా భారతదేశంలో మనం డెవలప్ చేసుకున్నాం. చేసిన తర్వాత ఈ 2 కూడాను లాంచ్ చేసి ఒక నిర్ణీత ఆర్బిట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఆ 2 దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత 2 కూడాను ఒకదానికి అనుసంధానం చేయటం. అనుసంధానం చేసిన తర్వాత ఆ 2 మళ్ళీ తిరుగుతూనే ఉంటాయి అక్కడ. అనుసంధానం చేసిన తర్వాత డాకింగ్ అంటే మళ్ళీ దాన్ని తీయటం, మళ్ళీ దాన్ని కలపడం. ఇలాంటి మన ప్రక్రియ ఎన్నో చేసుకుంటున్నాం దీంట్లో. ఈ రెండింటిలో కూడా మనం ఆల్రెడీ విజయం సాధించాం పూర్తిగా. అందువల్ల ఆత్మనిర్భరత మనం పూర్తిగా సాధించాం. ఇది రిపబ్లిక్ డే కంటే కూడా ముందుకు జరిగింది కాబట్టి ఈ రిపబ్లిక్ డే మనం గర్వంగా జరుపుకోవాల్సిన అవకాశం ఉంది. సార్, ఇందులో మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి సార్ ఈ ప్రయోగంలో ముఖ్యంగా? అంటే స్పేస్లో డాకింగ్ చేయటం అన్నది, అంటే 2 కలపడం అనుసంధానం చేయటం అనేది పెద్ద ఛాలెంజ్. అది దాంట్లో మొట్టమొదటిది ఈ డాకింగ్ చేసే ముందు కరెక్ట్ పొజిషన్స్, 2 శాటిలైట్లు విత్ రిఫరెన్స్ టు ఈచ్ అదర్ ఎలాంటి పొజిషన్స్లో ఉన్నాయి, వాటిని దగ్గరికి ఎంత తీసుకురావాలి. అంటే 20 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లు, 500 మీటర్లు, 200 మీటర్లు, 20 మీటర్లు, అక్కడి నుంచి 3 మీటర్లు, 1.5 మీటర్లు ఇది తీసుకురావడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇది మనం భూమి నుంచి కంట్రోల్స్ తీసుకుని
అక్కడ ఆకాశంలో చేయటం, అంతరిక్షంలో చేయటం అనేది ఎంతో క్లిష్టమైన పని. దీనికోసం చాలా ఎక్స్పెరిమెంట్స్ భూమి మీద కూడా చేసాం. అంటే సెన్సర్ డెవలప్ చేయటం, అంటే ఆ సెన్సర్స్లో ప్రాక్సిమిటీ సెన్సర్స్ అని, తర్వాత లేజర్ డిస్టెన్స్ మెజర్మెంట్స్ అని, లేజర్తో డిస్టెన్స్ మెజర్ చేసుకోవడం దూరంగా, ఇంకా దగ్గర వచ్చిన తర్వాత ప్రాక్సిమిటీ సెన్సర్స్, వాటితో వాటి నిర్ణయాలు తీసుకోవడం, ఇదంతా కూడా ఎంతో క్లిష్టమైన పని. ఈ క్లిష్టమైన పనిని మనం విజయవంతంగా నిర్వహించాం. అది మన స్థానం ఎక్కడ ప్రపంచ దేశాల్లో అనేది మనం ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని చెప్పాలి. మీకు డాకింగ్ ప్రక్రియల్లో వివిధ రకాలు ఉన్నాయి. అంటే అమెరికా వాళ్ళు మనకంటే ముందు చేసినా కూడా, వాళ్ళు చేసిన కానీ, లేదా రష్యా వాళ్ళు చేసినా కూడా, చైనా వాళ్ళు చేసినా కూడా వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి చేశారు దాన్ని. మనం మన సెన్సర్స్ అన్నీ కూడా మనమే డెవలప్ చేసుకుని, మన ప్రక్రియలను కూడా మనమే డెవలప్ చేసుకొని, అన్నీ మనం కలిపి చేసుకునే దగ్గర అతి తక్కువ ఖర్చుతో చేయగలిగాం మనం. ఇది అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ ఒక పద్ధతి, దాన్ని అతి తక్కువ ఖర్చు చేసుకోవడం ఇంకో పద్ధతి. ఈ రెండిట్లో మనం చూసినప్పుడు మనం అందరికంటే కూడా ముందంజలోనే ఉండాలని మనం చెప్పాలి ఖచ్చితంగా. నెక్స్ట్ రాబోయే ప్రయోగాల గురించి చెప్పండి సార్. 20-35 సంవత్సరాల కల్లా పైన మనం ఒక స్పేస్ స్టేషన్ ఒకటి నిర్మించాలి. ఆ స్పేస్ స్టేషన్ని, అంటే అంతరిక్ష కేంద్రం ఒకటి నిర్మించాలి. మనకి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ ప్రోగ్రాంలో భూమి మీద నుంచి మనం వస్తువుని పైకి తీసుకెళ్ళి ఒకదాని తర్వాత ఒకదాని అనుసంధానం చేసుకుంటూ దాన్ని ఒక పెద్ద స్పేస్ స్టేషన్ని తయారు చేయాలి. ఆ స్పేస్ స్టేషన్ తయారు చేయాలంటే అనుసంధాన ప్రక్రియ అన్నిటికంటే కూడా ముఖ్యమైనది. దాన్ని కూడా ఈ ప్రయోగం చేస్తున్నాం మనం. ఈ దిశగా మనం ఇంకా 2-3 ప్రయోగాలు చేయవలసి ఉన్నాయి. చేయటానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఐఎస్ఆర్ వాళ్ళు. మా అదృష్టం కొద్దీ దీంట్లో చాలా వరకు చేసే పనులు మాకు అప్పగించడం జరిగింది. అందువలన మేము దీంట్లో కొన్ని సెన్సర్స్ డెవలప్మెంట్కు మేము కూడా పార్టిసిపేట్ చేసాము. దాంట్లో చాలా సబ్సిస్టమ్ చేసాము శాటిలైట్లోను. తర్వాత అన్నీ కలిపి అనుసంధానం చేసే ప్రక్రియ అంటే ఏఐటి అంటాం, అసెంబ్లీ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఆఫ్ ఎంటైర్ శాటిలైట్. ఈ 2 శాటిలైట్స్ కూడా మేమే నిర్మించడం జరిగింది. మా ఫెసిలిటీలో బెంగళూరులో జరిగింది. తర్వాత అదృష్టం కొద్ది మాకు వచ్చిన ఇంకో అవకాశం కూడా ఏమిటంటే పిఎస్ఎల్వి C60 దాన్ని, ఆ ర్యాకెట్ని వాడుకొని ఈ 2 శాటిలైట్ని పైకి పంపించడం జరిగింది. ఈ పిఎస్ఎల్వి C60 అన్నది కూడా మేమే నిర్మించాం తిరువనంతపురంలో. అంటే మీకు చెప్పుకోవడానికి మాకు 3 సెంటర్స్ ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ సెంటరు, ఇంకోటి బెంగళూరు సెంటరు, ఇంకోటి తిరువనంతపురం సెంటరు. బెంగళూరు సెంటర్లో ఉపగ్రహాలకు సంబంధించిన అన్ని పనులు మేము చేస్తాం అక్కడ. తిరువనంతపురంలో ర్యాకెట్స్కి సంబంధించి అంటే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఇలాంటి ర్యాకెట్లకు సంబంధించినవి కూడా మేము అక్కడ తిరువనంతపురంలో చేస్తాం. దీంట్లో మేము మేజర్ పార్టిసిపేషన్ చేసే అవకాశం మాకు దీంట్లో వచ్చింది. అది మా వాళ్ళంతా కృషి వలన బాగానే జరిగింది. సంతోషం సార్. మొత్తంగా అంటే ఈ ప్రయోగాలకు సంబంధించి మీరు ఇస్తున్న టెక్నాలజీ సహకారం కావచ్చు, అలాగే శాటిలైట్ల విషయం కావచ్చు, వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? అంటే ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు ఒక శాటిలైట్ని తీసుకున్నప్పుడు ఉపగ్రహం లోపల కమాండ్ అండ్ కంట్రోల్, అంటే ఆ శాటిలైట్ని కమాండ్ చేసేది ప్రక్రియ, దాని కంట్రోల్ చేసే ప్రక్రియ, వీటికి సంబంధించినవి చాలా సబ్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే ఆర్బిటల్ కరెక్షన్ చేసేది సబ్ సిస్టమ్స్, లేదా కంట్రోల్ సిస్టమ్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సిస్టమ్స్ మేము తయారు చేస్తాం దాన్ని. తర్వాత వీటన్నిటి కూడాను ఒక శక్తి కావాలి, అంటే ఒక పవర్ కావాలి. పవర్ అంటే దానికి కావాల్సిన DC కన్వర్టర్స్ అవన్నీ ఇలాంటివి కూడా మేము చేస్తాం. దీంతో పాటు సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. సూర్యుడి నుంచి కూడా శక్తిని గ్రహించి దాన్ని శాటిలైట్ ఉపయోగించుకోవడం కోసం ఆ సోలార్ ప్యానెల్స్ కూడా మేము తయారు చేస్తాం. దాంట్లో వీటన్నిటిలో మెకానిజమ్స్ అని ఉంటాయి. అంటే ఈ శాటిలైట్స్ ఈ ఉపగ్రహాలకు సంబంధించిన అన్ని విచ్చుకోవడం కోసం ఇలాంటివి జరిగే దాంట్లో కూడాను వీటన్ని చేయడం కోసం కొన్ని మెకానిజమ్స్ కావాలి. ఆ మెకానిజమ్స్ కూడా మేము చేస్తాం అది దాంట్లో. తర్వాత వీటికి సెన్సర్స్ ఉంటాయి చాలా, అంటే సన్ సెన్సర్స్ అని, స్టార్ సెన్సర్స్ అని చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మేము తయారు చేస్తాం. మేము ఇప్పటికీ 102 ఉపగ్రహాలకి సాంకేతికత అందించాం. 82 లాంచ్ వెహికల్స్కి ర్యాకెట్స్ కూడా చేసాం. ఇది ఒకసారి మాకు చూపిస్తారా సార్ అవన్నీ? ఒకసారి ఎలా ఉంటుంది, లోపలికి ఎలా ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి? తప్పకుండా. సార్ ఇప్పుడు దీని నుంచి మనం వచ్చాం కదా, లోపలికి ఎంటర్ అయ్యాం కదా, ఏంటి సార్ ఇది? ఎయిర్ వాష్ అని ఉంది. దీన్ని ఎయిర్ షవర్ అంటారు. ఎయిర్ షవర్ అంటే ఏమవుతుందంటే
ఇక్కడ మనం శరీరం మీద కానీ లేకపోతే ఎక్కడైనా సరే సూక్ష్మమైన అశుభ్రమైనవి ఉండవచ్చు. ఇక్కడ అశుభ్రం అంటే పార్టికల్స్, చిన్న పార్టికల్స్లో ఉండే మట్టి కణాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఉండొచ్చు మన మీద. వీటన్నిటి కూడాను ఈ కింద లోపలంతా కూడా క్లీన్ చేస్తుంది అనమాట. ఆ ఎయిర్ వచ్చి సర్క్యులేట్ అయ్యి దానివల్ల మొత్తం కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. అది వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మనం ల్యాబ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ ల్యాబ్ ఎలాంటి ల్యాబొరేటరీ అంటే ఇది ESD కంట్రోల్డ్. అంటే మన శరీరంలో కూడా కొంత ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఆ ఎలక్ట్రిసిటీని పూర్తిగా తీసేసిన తర్వాత మనం పనిచేయాలన్నమాట. ఎందుకంటే మన శరీరంలో ఉన్న చిన్న ఎలక్ట్రిసిటీ కూడా, ఆ శక్తి కూడా మనం చేసే పని మీద, ఆ కాంపోనెంట్స్ మీద ఏదైనా ప్రభావం చూపించవచ్చు. అందుకోసం అంటే ఈ ల్యాబొరేటరీ అంతా కూడాను ESD కంట్రోల్, అంటే ఫ్లోరింగ్ ఈజ్ ESD కంట్రోల్. మనం వేసుకున్న ఇది క్యాప్ అన్నీ కూడా ESD కంట్రోల్డ్ అన్నమాట. అట్లాగే టేబుల్స్, దాని మీద ఉండే వాళ్ళు వాడే టూల్స్ అన్నీ కూడా ESD కంట్రోల్ ఉంటాయి. ఏంటి సార్ అది? ఇప్పుడు మనకి స్పేస్లో వాటిలో పనిచేయాలని చెప్పంటే మనం చేసే ప్రతి పని కూడాను క్షుణ్ణంగా అర్థం చేసుకుని అది అతి జాగ్రత్తతో పని చేసుకోవాలి, దాంట్లో తయారు చేసుకోవాలి. అది చేయటం కోసం దానికి ప్రాసెస్ అని మేము డెవలప్ చేసుకున్నాం. ఎలాంటి పద్ధతిలో తయారు చేసుకోవాలి అని దాన్ని చెప్పేది ఇది ISO వాళ్ళు తయారు చేశారు. వర్క్మెన్షిప్ స్టాండర్డ్స్, దీనికి స్టాండర్డ్స్ ఎవాల్యుయేట్ చేయడం, ఆ స్టాండర్డ్స్ ప్రకారం మనం పనిచేయాలని చూడటం, ఇలాంటివన్నీ కూడా దీంట్లో మా వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఇది భూమి మీద జరిగినప్పుడు మనం తప్పు జరిగిందని రెక్టిఫై అంటే మనం చేసుకోవడానికి నివారణ చేయడం అవకాశం ఉంది. కానీ అంతరిక్షంలో పోయిన తర్వాత చేయగలిగింది ఏం లేదు. అందుకోసం పూర్తిగా క్షుణ్ణంగా అతి జాగ్రత్తగా అన్ని ఇక్కడే తయారు చేసుకోవాలి. కాబట్టి 1-2 సార్లు దాన్ని ఎంచుకుని చూసుకుంటాం మేము. ఎక్కడ ఇదంతా అసెంబుల్ చేసేది కానీ ఎక్విప్మెంట్ విషయం కానీ ఒకసారి దాని గురించి కూడా చూపిస్తారు. ఆ ఎక్విప్మెంట్ అది ఇక్కడ అసెంబుల్ చేస్తాం, వాటిని చేస్తాము. అంటే కార్డు బై కార్డు అన్ని చేసుకుంటూ వచ్చు. దాన్ని చివరికి అంతా కలిపి ఒక మెకానికల్ బాక్సులు పెట్టేసుకుని వాటి అన్నింటిలో కూడా చేసుకుని చేస్తాము. ఈ ల్యాబొరేటరీలో అన్ని కూడా చేస్తాం కదా. ఇప్పుడు ఇదేంటి సార్ మీరు వేసుకున్నారు? ఇది కూడా ESD కదండి. అంటే మన శరీరంలో ఉన్న ESD దీనికి ఉండడం కోసం ఇది రాసుకుంటాం. ఈ కాంపోనెంట్స్ అన్నిటి కూడా దీని మీద ప్రాపర్గా ఈ PCB మీద పెడుతున్నాం అన్నమాట. దీంట్లో చాలా సాఫ్ట్వేర్ కూడా పెడుతుంటాం వీటన్నిటిలోనూ. సార్ దీంట్లో వర్క్ చేసే వాళ్ళు మొత్తం వీళ్ళంతా ఇంజనీర్సేనా? అంటే ఎలా ఉంటుంది సార్? ఇంజనీరింగ్కి సంబంధించిన వాళ్ళలో దాంట్లో బాగా ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళు, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ పరీక్షలో పాస్ అవ్వాలి, పాస్ అయిన అనుభవం గడించాలి. ఇది డాకింగ్ టెక్నాలజీ సక్సెస్ గురించి మాట్లాడాం కదా, సో ఆ దానికి సంబంధించింది ఎక్కడ సార్ తయారు చేసింది అవన్నీ? వాటి కూడా ఇక్కడ కొన్ని బెంగళూరులో తయారవుతున్నాయి. ప్రయోగానికి వెళ్ళే ఆ టైంలో అక్కడ మళ్ళీ ఇస్రో నుంచి మీ క్వాలిటీ చెకింగ్ అట్లాంటివి ఏమైనా చేస్తారు అక్కడ? దాంట్లో ఇస్రో వాళ్ళు కూడా దాంట్లో క్వాలిటీ చెకింగ్ వాళ్ళు కూడా చేస్తారు. అక్కడ కూడా ఒక గ్రూప్ పేరు ఉంటే SRG అని ఒకటి ఉంది, సిస్టమ్ రిలయబిలిటీ గ్రూప్ అని ఒకటి ఉంటుంది. ఆ గ్రూప్ వాళ్ళు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేస్తారు. దాంట్లో ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్కి ఎలాంటి ప్రభావం చూపెడుతుందా అంటే, మీకు చిన్న ఉదాహరణ కావాలంటే, ఇప్పుడు మీకు మొబైల్ ఫోన్ మోగినప్పుడు ల్యాండ్ లైన్ గురు అని ఉంటుంది. అది ఎందుకంటే ఈ మొబైల్లోని సిగ్నల్ దీని ప్రభావం ల్యాండ్ లైన్ మీద ప్రభావం ఉంది దానిపైన. ఆ విధంగా అలాంటి ప్రభావం ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ మీద ప్రభావం చూపించకుండా ఉండాలంటే ఏం చేయాలి, దానికోసం ఒక టెస్ట్ చేస్తాం మనం. దాని కూడా EMC అని ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ కూడా చేస్తాం దాంట్లో. ఇక్కడ ఏం జరుగుతుంది సార్? వీళ్ళందరూ కూడాను చూడండి, దాంట్లో కావాల్సిన వైర్లు ఉంటాయి, లేకపోతే చిన్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ అన్నిటి కూడా సిద్ధం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడాను. సార్ ఇప్పుడు ఈ డాకింగ్ టెక్నాలజీది సక్సెస్ అయింది కదా, సో నెక్స్ట్ దాని నుంచి మనకు వచ్చే అంటే ప్రయోజనం ఏంటి దాంట్లో మెయిన్? అంటే ఈ డాకింగ్ టెక్నాలజీ అనేది మనం చేస్తున్న ప్రయోగం మిగిలిన వాటి చేయడానికి ముందు జరిగే ప్రయోగం ఇది. అంటే మిగిలినది ఏంటంటే, దాంట్లో మనం అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చంద్రుడి మీద దిగి అక్కడ ఉన్న మట్టి తీసుకుని దాంట్లో ఏమున్నది ప్రయోగాలు చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. అది చేయాలంటే 2 మాడ్యూల్స్ కలిపి మనం పైకి పంపిస్తాము. పంపించిన తర్వాత చంద్రుడు దొరికిన తర్వాత ఒక మాడ్యూల్ విడిపోయి ఇంతగా అక్కడ చంద్రుడి మీద దిగాలి. దిగిన తర్వాత ఆ మట్టిని తీసుకుని అది మళ్ళీ పైకి వచ్చి ఈ పెద్ద మదర్ మాడ్యూల్తో కలిపి అనుసంధానం అయ్యి మళ్ళీ తిరిగి భూమికి రావాలి. ఇది ఒక ఎక్స్పెరిమెంట్. దీని నెక్స్ట్ ప్రయోగం
దీని వ్యోమగాములను కూడా కలిపి అంటే ఎస్ట్రోనాట్స్ని కూడా కలిపి పంపిస్తాం. అప్పుడు పంపించే ఎస్ట్రోనాట్స్ మళ్ళీ వాళ్ళు దిగి దాన్ని చంద్రుడి మీద ఉండి చంద్రుడి మీద ప్రయోగాలు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ రావాలి, భూమి మీదకి రావాలంటే మళ్ళీ మదర్ మాడ్యూల్తో అనుసంధానం అయ్యి అక్కడి నుంచి కలిపి వాళ్ళు మళ్ళీ భూమి మీదకి రావాలి. అది ఇంకో ప్రక్రియ. దీని తర్వాత మనం అంతరిక్ష కేంద్రం అనేది ఒకటి మనం నిర్మించాలని ఒక మనం ప్లాన్ చేసుకుంటున్నాము. అంతరిక్ష కేంద్రం నిర్మించాలని చెప్పంటే మరి కింద నుంచి అంటే మనం మామూలు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చిన్నప్పుడు కింద ఏం చేస్తాం మనం, దాని తర్వాత ఒకటి స్టీల్ ఒకసారి తీసుకెళ్తాం, సిమెంట్ తీసుకెళ్ళి ఇలా చేస్తాం కదా. అదేవిధంగా మనం వేరే మాడ్యూల్స్ని పైకి తీసుకెళ్ళిపోయి వాటిని అనుసంధానం చేయాలి. ఇది ఒక మాడ్యూల్, ఈ మాడ్యూల్ని తీసుకుని అనుసంధానం చేసుకోవాలి. అక్కడి నుంచి ఇంకో మాడ్యూల్ ఇట్లా చేసి మనం కింద నిర్మించే ప్రయోగశాల లాంటిది స్పేస్లో నిర్మించడం కోసం ఇది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. మేము కొన్ని వేల సబ్స్టేషన్ చేసాము, కొన్ని శాటిలైట్స్ అన్నీ చేసి ఉన్నాము, లాంచ్ వెహికల్ చేస్తున్నాము. వీటన్నింటిలో అదృష్టవశాత్తు ఎప్పుడు కూడాను ఎక్కడ మాకు లాంచ్ వెహికల్ అది ఎక్కడ సార్? అది ట్రెండ్లో చేస్తాము, ఇక్కడ కొంత చేస్తాము. వీటన్నింటిలో చేసినప్పుడు కూడాను ఎక్కడ కూడాను ఎప్పుడు తప్పు జరగలేదు, ఫ్లాలెస్ అనమాట. అందువల్ల పర్ఫెక్ట్ సిస్టమ్ చేస్తాం మేము. అది మా గోల్ ఎప్పుడు కూడా జీరో డిఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ సిస్టమ్ చేయటమే మా గోల్. మనకి మన దేశానికి రెండు విధాల లాభాలు ఉన్నాయి. ఒకటేమో ట్యాంజిబుల్ బెనిఫిట్ అంటాం, ఇంకోటేమో ఇంటాంజిబుల్ బెనిఫిట్. ట్యాంజిబుల్ బెనిఫిట్ ఏమిటంటే మనకి టెక్నాలజీ మీద మనకి మాస్టరీ అంటే పూర్తిగా సంపాదించుకోవడం, అది ట్యాంజిబుల్ బెనిఫిట్. ఇంటాంజిబుల్ బెనిఫిట్ ఏంటంటే మనం కూడాను అంటే మనలో మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటం. అంటే మనం కూడా చేయగలము, మనం చేస్తున్నాము, మనం కూడా ప్రపంచంలో నెంబర్ 1గా ఉండగలము అని ఆ ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి ఎంతో పనికి వస్తుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంతమంది ఆ స్వాతంత్రం వచ్చిందని సంబరపడ్డారో మనకు తెలియదు. ఎందుకంటే చాలామంది డిస్టెన్స్ విలేజెస్లో, రిమోట్ విలేజ్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ స్వాతంత్రం అంటే ఏమిటో తెలియకపోవచ్చు కూడా. కానీ మనం చంద్రయాన మిషన్లో చంద్రుడి మీద మన ల్యాండ్ రోవర్ దిగినప్పుడు అప్పుడు అందరూ ప్రత్యేకించి చూసి టీవీల్లో ఐ ఫీల్ మోర్ ఎమోషనల్. దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే మొత్తం 140 కోట్ల భారతీయులు కూడాను దాన్ని చూశారు. దాన్ని అంటే అది అంత ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది మనకి. అది చాలా అవసరం. అది అంటే స్వామి వివేకానంద ఎప్పుడు చెబుతున్నాడు, ఫెయిత్ ఇన్ అవర్ సెల్ఫ్ అని. ఆత్మవిశ్వాసం మనకు చాలా అవసరం. అది ఈ దేశానికి శాస్త్రీయ రంగంలో మనం కూడా నెంబర్ 1గా ఉండగలుగుతాము, మనం కూడా గ్లోబల్ లీడర్ అవుతాము, మనం కూడా విశ్వగురువు అవుతాము అన్నది ధీమా మనకి చాలా అవసరం అనమాట. అది ఆ ఆత్మవిశ్వాసం పెంపొందించడం కోసం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇంటాంజిబుల్గా మన పనికి వస్తాయి. అవి విక్రమ్ సారాభాయ్ గారు మొట్టమొదట ఈ స్పేస్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు దాంట్లో నుంచి మనం శాటిలైట్ ఏం చేయాలి, లాంచ్ వెహికల్ ఏం చేయాలి చాలామంది మనకు తెలియదు. కానీ అవన్నీ కూడా నేర్చుకున్నాం అక్కడ. ఏఎస్ఎల్వి అంటే అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తయారు చేసాం. తర్వాత దీని నుంచి నెక్స్ట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే శాటిలైట్స్ని మనం పంపించడం కోసం లియో ఆర్బిట్ అని ఒకటి ఉంటుంది, అంటే లో ఎర్త్ ఆర్బిటింగ్. ఇంకోటి ఏమో జియో ఆర్బిట్ అంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్ను ఎక్కువగా మనం జియో ఆర్బిట్లో పెడతాం. అంటే జియో ఆర్బిట్ 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది భూమికి. ఆ జియో ఆర్బిట్లో శాటిలైట్ కానీ ఇది పెట్టినప్పుడు అక్కడ మూవ్ అవుతున్న దాని వెలాసిటీ, భూమి వెలాసిటీ రెండు కూడా ఒకటే ఉంటాయి. అంటే మనం భారతదేశం మీద శాటిలైట్ పెడితే భూమికి తిరుగుతున్నా కూడా ఆ శాటిలైట్ కూడా దాంతోపాటు తిరగటం వలన ఈ రెండు కూడా అనుసంధానమై ఇప్పుడు భారతదేశం మీద ఉంటుంది. దాన్ని జియో ఆర్బిట్ అంటారు దాన్ని. సో దానికోసం అని చెప్పి జిఎస్ఎల్వి జియో సిక్వెన్స్ లాంచ్ వెహికల్ తయారు చేసాం అనమాట. దీనికి క్రయోజెనిక్ ఇంజిన్ అలాంటి ఇంజిన్ కావాలి ఒకటి. ఆ క్రయోజెనిక్ ఇంజిన్ కూడాను టెక్నాలజీ మనకి డినై చేసి బయట వాళ్ళు ఇవ్వనప్పుడు అది కూడా మనమే తయారు చేసుకున్నాం పూర్తిగాను. అంటే మనం క్రయోజెనిక్ ఇంజిన్ ఉన్న టెక్నాలజీ ఉన్న దేశాల్లో 5 దేశాల్లో మనం ఒకళ్ళం. దాంట్లోనూ IRS సిరీస్ ఆఫ్ శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అండ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ మనం డెవలప్ చేసుకోగలిగాం. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ వల్లనే మనం మారుమూల ప్రాంతాలకు కూడాను ఇప్పుడు కమ్యూనికేషన్ మనం చేయడానికి అవకాశం వచ్చింది మనకు పూర్తిగా కూడా. కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఈ దేశానికి ఇంకా ఎన్నో కావాలి. తర్వాత
వీటన్ని తయారు చేసి పైకి పంపించడం కోసం ఉపయోగకరంగా మిగిలిన దేశ వాళ్ళకు ఉండటం కోసం ఇండియా కెన్ బికమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ప్రస్తుతం కృషి ఆ దిశగా జరుగుతుంది. ఇండియా విల్ బికమ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కంప్లీట్లీ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఆల్సో వెరీ సూన్. ఇదే ల్యాబ్ సార్? దీంట్లో మీరు మల్టిపుల్ సిస్టమ్, చాలా సిస్టమ్ చూస్తుంటారు ఇక్కడ. వీటన్నిటి కూడాను క్లైమాటిక్ ఛాంబర్స్ అంటాం. అంటే మనం స్పేస్లో పోయేటప్పుడు కానీ ఎక్కడైనా సరే డిఫరెంట్ టెంపరేచర్స్ని చూస్తుంటాం. అంటే టెంపరేచర్స్లో మనం భూమి నుంచి పైకి పోయేటప్పుడు టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. అంటే మైనస్ టెంపరేచర్స్ కూడా ఉంటాయి. వేడి ఉంటుంది, అతి శీతోష్ణం కూడా ఉంటుంది. అందుకోసం దీంట్లో సబ్ సిస్టమ్ చేసిన దీంట్లో పెట్టిన తర్వాత దీన్ని మైనస్ నుంచి ప్లస్ ఈ మొత్తం సైకిల్స్ అన్నమాట, డిఫరెంట్ సైకిల్స్లో వీటిని టెస్ట్ చేస్తాం. వాటిని టెస్ట్ చేసినప్పుడు అప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అన్నది మళ్ళీ మా కంప్యూటర్స్లో వాటిలో చూస్తాం అన్నమాట. చూసినప్పుడు అది నిర్ధారణ చేసుకుని అంతా కూడా బాగానే పనిచేస్తూ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే దాన్ని పెద్ద సిస్టంలోకి శాటిలైట్లోకి ఇంటిగ్రేట్ చేస్తాం. దాన్ని ఎంత మైనస్లో వరకు ఇక్కడ మెయింటైన్ చేస్తారు సార్? అంటే -30 degrees -40 degrees కూడా ఉండొచ్చు. అది పర్టికులర్ ప్రోగ్రామ్ని బట్టి ఉంటుంది. అక్కడ ఎక్కడ వెళుతుంది, ప్లానెట్స్ అయితే ఒక పద్ధతి, ఇంక వేరే అయితే ఇంకో పద్ధతి, దాంట్లో ఉంటుంది. -20 -30 -60 దాన్ని బట్టి ఉంటుంది అనమాట. దానికి వేరే దాంట్లో టెస్ట్ చేసుకుంటాం. స్పేస్లో ఉండే మైనస్ డిగ్రీ ఆ టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి. అది ఏ ఆల్టిట్యూడ్లో ఉంది, ఎక్కడ ఉంది, అక్కడ టెంపరేచర్ ఎంత ఉండడానికి అవకాశం ఉన్నది అని ముందు మనం తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం దీన్ని కూడా నిర్ధారణ చేసుకుంటాం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్, మంచి విజయాన్ని సాధించారు. అలాగే థ్యాంక్ యూ సార్. డాకింగ్ టెక్నాలజీకి సంబంధించి కానీ ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సార్. నేను మీకు ఇంకొక మాట చెప్పాలి. మీరు అంతరిక్షాన్ని గురించి అడిగారు, దాని గురించి మనం చేస్తున్న కృషి మీకు చెప్పున్నాను. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతీయులు దీనికి ఎవరు కూడాను కొత్త వాళ్ళు కాదు. మనకి గ్రహాల గురించి, గ్రహాల పరిస్థితుల గురించి మన భారతీయులు ఎప్పుడో దాంట్లో నిష్ణాతులయ్యారు. దాంట్లో ఉన్న సైన్స్ని కనుక్కున్నారు, దాంట్లో ఉన్న లెక్కల మ్యాథమెటిక్స్ కనుక్కున్నారు. దాని ప్రకారం చాలా చేశారు. మనం వీటిని బట్టి చూసుకున్నప్పుడు మేము చూస్తుంది ఉపగ్రహాలు మాత్రమే. అంటే గ్రహాల గురించి మన భారతీయులు ఎప్పుడో ఎన్నో వందల సంవత్సరాల నుంచి తెలుసుకున్నారు. మేము చూస్తుంది ఉపగ్రహాల గురించి మాత్రమే. ఇప్పుడు ఆ గ్రహాల గురించి తెలుసుకోవడం కోసం మనం ఉపగ్రహాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం వీటిని కూడా మనం తెలుసుకోగలిగితే మనం భారతదేశానికి పూర్తి విజయం చేకూర్చే కూడా అవుతాం. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. సో చూసాం కదా, ఇస్రోలో రీసెంట్గా సక్సెస్ అయిన ఈ డాకింగ్ టెక్నాలజీ, ఈ ప్రయోగం కావచ్చు, ఇతర విషయాల గురించి తెలుసుకున్నాం. ఇది ఈ వారం టెక్ టుడే. మరిన్ని టెక్ విశేషాలతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.